మాతరం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త జాతిని ఒక్కటి చేసిన ఈ సమర నినాదానికి నవంబర్ 7తో 150 ఏళ్ళు. బంకించంద్రకు తెల్లవాళ్లతో జరిగిన అవమానం నుంచి పుట్టుకొచ్చింది కావ్యం. 1777లో బ్రిటిష్ వాళ్లపై పోరాడిన సన్యాసుల జీవితాలకు అక్షర రూపమే ఆనంద్ మఠ్ అనే నవల. తొలుత ఈ నవలకు వచ్చినంత పేరు గేయంకు రాలేదు. అయితేనేం మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అందులో గాఢతను గుర్తించారు. దేశాన్ని మాతృమూర్తిగా అభివర్ణించిన తీరు ఆయనను ఆకట్టుకుంది. తానే స్వయంగా బాణీ కట్టి 1886లో ఆలపించారు. 1895లో బంకించంద్ర గారు కాలం చేశారు. అప్పటికి ఈ పాట ప్రజల్లోకి అంతగా వెళ్ళలేదు. కానీ బెంగాల్ విభజన సమయంలో వందే మాతరం అగ్నికణమై మండింది. బంకించంద్ర గారి ఆత్మ శాంతించింది. 1947లో స్వతంత్రం వచ్చిన రోజు వందే మాతరం గీతాన్ని తొలి విజయ గీతంగా ఆకాశవాణిలో వినిపించారు. దాంతో అప్పటి వరకు దీనిపై ఉన్న నిషేధాలన్నీ తొలగిపోయాయి. 1950లో రాజ్యాంగ పరిషత్తు వందే మాతరానికి జాతీయ గేయ స్థాయిని కల్పించింది. వందే మాతరం.